అనేక శ్రమలు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగంలోనూ తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకం ప్రత్యేకించుకున్నాడు మనం. ఈ లోకం యోగ్యమైన లోకం కాదు. త్వరగా రాబోతున్నాడు ప్రభు. ఈ అయోగ్యమైన లోకములో మనం కోరుకున్నాడు. ఆ కోరుకున్న వాళ్ళ జాబితా అంతా చెప్తున్నాడు. వాళ్ళు ఎలా జీవించారు చూడు, ఎలా జీవించారు చూడు, ఎలా జీవించారు చూడు అని చెప్పి అంటాడు. 39-40 వచనాలు కలిసి చదువుకుంటాం. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పనివారేది మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. వాళ్ళ ఒక జాబితాడు ఉంది. ఇంకా మనం పోయి చేరాలంట. వాళ్ళు ఇంకా పూర్తి కాలేదు. ఆ జాబితా అంతా పూర్తి అయిందంటే ఆయన పరమానందం. ఆ జాబితా ఇంకా వస్తారు. వాళ్ళంతా చూస్తున్నారంటే వాళ్ళు ఎవరు చూస్తున్నారు? మాది అయిపోయింది, మేము అక్కడ చేరినాము, అక్కడ చూస్తున్నాము. ఈ గొప్ప సాక్ష్య సమూహం చూస్తుంది. హెబ్రోలో చేరినటువంటి వారులారా, హెర్మోన్లో చేరినటువంటి వారులారా, మీరు ఎలా జీవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, బాగానే ఉంది. అది కూడా విన్నాం మేము, బాగా విన్నాము. కనుక మీరేమన్నా క్రైమ్ చెల్లిస్తున్నారా? నిందలు, అవమానాలు, సిగ్గు, ఇక తర్వాత శిక్ష, ఆకలి దప్పులు, తర్వాత తృణీకరించబడము, ఎన్నిక లేని వారికి చేయబడము. కనుక బయట ఉంది, లోపల ఉంది. ఎలా ఉండవు? వీటన్నిటి మధ్యలో ఎలా ఉండవు? సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మునిగిపోయావా? మనం కాకుండా వాళ్ళు పూర్తి కాలేదంట. మన కొరకే వాళ్ళు చూస్తున్నారు. మీరు ఎలా పరిగెత్తారు మేము చూడాలి.